అంజలి నీ కూతురన్న నిజం నీ భార్యకు నీ ఫ్యామిలీకి చెప్పి నీ పరువు ప్రతిష్టలు సర్వనాశనం చేస్తాను. అక్క, అరవింద్ వాళ్ళు వచ్చినట్టున్నారు. పద పద. నమస్తే. కాళీ గడుక్కోండి. అంజలి, ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు? పూలు కూడా పెట్టుకోలేదు. త్వరగా కానివ్వండి అమ్మా. అలాగే. ఆ సూట్లో ఉన్నాడే అతనే నా లవర్, నా వుడ్ బి అరవింద్. నీ కాబోయేవాడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అంజలి. మేమిద్దరం ఫోన్లో ఒకరికొకరం పరిచయం అయ్యాం. ఫోన్లోనే ప్రేమించుకున్నాం. అంటే ఫోన్ లవర్స్ అన్నమాట. నువ్వు చాలా అదృష్టవంతురాలు అంజలి. లోపలికి రా అక్కా. రా కృష్ణవేణి, గతం మర్చిపోయిన నీ పిచ్చి అక్కని పరిచయం చేస్తాను. అక్క, చెల్లి నన్నక్క అంటుంది. ఈవిడెవరు? ఈవిడ నా వుడ్ బి అరవింద్ వదిన గారు. పేరు కృష్ణవేణి. ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నాకు తోడి కోడలవుతుంది.
నమస్తే కృష్ణవేణి గారు. కృష్ణవేణి కళ్ళల్లో సుడిగుండాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు అలివేణికి ఎలా ఉంది? బాగుందమ్మా. ఈ గడప చంద్రకళ ఇంత కాస్ట్లీ శారీ కట్టిందంటే అది నా డబ్బులతో కొన్నదే. దీని మోహన్ చెడు శవాల మీద చిల్లరేరుకునే ఫేసు ఇది. ఏంది మయూరి నా గురించి ఏదో తిట్టుకుంటాండది. ఇంటికి వచ్చినాక అన్నీ మర్చిపోవాలి గాని ఎట్ట మొహం మార్చుకుంటే ఎట్టా? అమ్మా చంద్రకళ, బావుగారు, అంజలిని పలహారాలు తీసుకురమ్మని చెప్పు. అట్నే బావుగారు. రత్నప్రభు గారు, అమ్మాయి అనాథైన పెద్ద మనసుతో కోడల్ని చేసుకుంటున్నందుకు మీ భార్యాభర్తలిద్దరికీ శతకోటి వందనాలు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి కోడల్ని చేసుకోవాలంటారు. ఇలాంటి విషయాల్లో మీకు పట్టింపులు చాలా ఎక్కువగానే ఉంటాయి. కానీ మీ కుటుంబం అవన్నీ పక్కన పెట్టి అబ్బాయి అమ్మాయి ప్రేమలను ఒప్పుకున్నారు. ఒక అనాథ పిల్లను కోడల్ని చేసుకునే గొప్ప సంస్కారం, విశాల హృదయం ఈ రోజుల్లో మీలోనే చూస్తున్నానమ్మా. లక్ష్మీనారాయణ గారు, మాది ఎంత పెద్ద జమీందారీ ఫ్యామిలీ అయినా, ఎన్ని పేరు ప్రతిష్టలున్నా పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేయలేం కదా. మనస్సులు కలిస్తేనే మనువుకు అర్థం. వావ్ బావగారు, ఎంత అద్భుతంగా చెప్పారండి. లక్ష్మీనారాయణ గారు, ఆ లెక్కన మా అక్క బావ ఆది దంపతులు శివపార్వతులు అనుకోండి. ఏంటి మా అన్నయ్యని శివుణ్ణి చేసావా? మరి గంగనెక్కడి నుంచి తీసుకొస్తావు? అంజలి పెళ్లి కూతురులా కలొచ్చేసింది. నా దిష్టే తగిలేలా ఉంది. అంజలి, అంజలి, ఏంటి పిన్ని? రా వెళ్దాం. అరే కృష్ణవేణి, నువ్వేం తేటుంటావు? నేను అక్కతో మాట్లాడేసి వస్తాను, మీరు వెళ్ళండి అత్తయ్య. అయ్యో రామా, నువ్వెవరో తెలియనప్పుడు ఏం మాట్లాడతావు? ప్లీజ్ అత్తయ్య. అట్నే నువ్వు రా అంజలి.
కూర్చోండి కృష్ణవేణి గారు. అంజలి బయటికి వెళ్ళింది. ఇప్పటికైనా నటించడం ఆపుతావా? అక్క, నీ మౌనం మన జీవితాల్ని తలకిందులు చేస్తుంది. గతాన్ని మర్చిపోయానని చెప్పినప్పుడు అంతగా బాధ అనిపించలేదు, కానీ ఈ చెల్లిని కూడా మర్చిపోయానని చెప్తున్నావు చూడు, గుండెల్ని రంపాలతో కోసినట్టుందక్క. కృష్ణా నది ఒడ్డున ఆడుకున్న ఆటలు, ఇసుక గోళ్ళు, కేరింతలు, పడవ ప్రయాణాలు, ఇవన్నీ ఎలా మర్చిపోయావక్క? జ్ఞాపకాలు మర్చిపోవడం అంటే చావుతో సమానం. ఈ చెల్లి చచ్చిపోయిందక్క. ఈ ప్రపంచంలో ప్రేమ బాధ పెట్టినంతగా ఇంకేది బాధ పెట్టదు. అయినా సరే ఎందుకు ప్రేమించుకుంటారు? ప్రేమ లేకపోతే బ్రతకలేమక్క. అక్క, నీకో ప్రేమ కథ చెప్పనా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చాలా డీప్ గా లవ్ చేశాడు. ఒక్కరోజు కూడా తన లవర్ని చూడకుండా ఉండలేకపోయేవాడు. ఒక్కరోజు ఆ అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. దానికి ఆ అమ్మాయి సమాధానం చెప్పకుండానే నన్ను చూడకుండా ఒక్కరోజు గడుపు అని పందెం కాసింది. సరే అన్నాడు ఆ అబ్బాయి. ఒకరోజు మొత్తం తన అమ్మాయిని చూడకుండానే గడిపేశాడు. కానీ అతనికి తెలియదు ఆ అమ్మాయి ఆ 24 గంటలే బ్రతికుంటుందని. మరుసటి రోజు ఆ అబ్బాయి ఇంటికి వెళితే ఆ అమ్మాయి చనిపోయి ఉంది. తను చనిపోబోయే ముందు ఆ అబ్బాయికి రాసిన ఉత్తరంలో నన్ను చూడకుండా ఒక్కరోజు ఉండగలిగావు, ప్రతిరోజు నువ్వు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను, ఐ మిస్ యూ అని రాసుంది. ఈ ప్రేమకు అర్థమేంటో తెలుసా అక్క? చావులు కూడా ప్రేమ క్షేమాన్నే కోరుతుంది. అలాంటి గొప్ప ప్రేమను ఎప్పుడు వదులుకోవద్దక్కా.
తీసుకుని వెళ్ళనా? ఇట్టాగే వెళ్తావా? కొద్దిగా సిగ్గుపడమ్మా. సిగ్గా? అవునులే, పెళ్లికి ముందు కిస్మిస్లు, హల్వాలు, బాదం పప్పులు అన్నీ అయిపోతే ఎవ్వరూ ఇట్టాగే ఉంటది మరి. పిన్ని, చూడమ్మా అంజలి, మ్యాటర్ అయిపోయినా ఫార్మాలిటీ కోసమైనా సిగ్గుపడాలి. ఎలా? హ్మ్. ఇట్టా ఇట్టా అంతే కదా, ఎర్రగదీస్తాను. మీరండి. అమ్మో, అంజలి పుత్తడే అనుకున్నా, పెద్ద ఎత్తడే. అంజలి, ఎక్స్క్యూజ్ మీ, ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చిందమ్మా. వెళ్ళండి మావయ్య గారు. జోష్నా, ఎన్ని రోజుల తర్వాత నా పేరు నీ నోటి నుంచి వచ్చింది సృజన్. నేను ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, తర్వాత కాల్ చేయి. ఇంపార్టెంట్ పని మీదే నేను కాల్ చేశాను. సరే, ఏంటో చెప్పు. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. బయలుదేరండి. వాట్? నేను విజయవాడ వచ్చి 2 రోజులైంది. మీకు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా? అది కాదు జోష్నా. ముందు నేను చెప్పేది విను సృజన్. ప్లీజ్ జోష్నా. మీరు ఎలాంటి ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నా ఈ క్షణమే బయలుదేరి ఇంటికి రండి. అంటే విజయవాడ వచ్చి హౌస్ తీసుకొని ఉంటున్నావా? అవును. ఇవాళ కాదు, రేపు వస్తాను జోష్నా. సృజన్, నువ్వు వస్తున్నావు అంతే. నేను రాలేను, ప్లీజ్. రాకపోతే ఇప్పుడే రత్నప్రభకు ఫోన్ చేసి మన రిలేషన్ గురించి చెప్పేస్తాను. నో వద్దు, ప్లీజ్ జోష్నా. ఫోన్ చేస్తాననగానే ఇంత టెన్షన్ పడుతున్నావు? రత్నప్రభ నాకు మంచి ఫ్రెండ్, తెలుసా? మీ మావయ్య గారు
నిన్నింతవరకు చూడలేదు కదా? చూడలేదు మేడం. నువ్వెళ్ళి డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకురా.